పంతుల్ని రమ్మని అయ్యగారిని బయటికి రమ్మని సీను రాలే పంతులు స్మైల్ స్మైల్ పిచ్చా పూలు అందుకోండి శ్రీకాంత్ మీదికి అదే బోనాలు ఫెస్టివల్స్ తెలంగాణ ప్రభుత్వము స్టేట్ ఫంక్షన్గా డిక్లేర్ చేసిన తర్వాత వివిధ ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు చాలా శాంతియుత వాతావరణంలో జరుగుతున్నవి. అట్లాగే ఈరోజు ఈ లాల్ దర్వాజా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ బోనాలు ఉత్సవాలకు వచ్చి ఇక్కడ అధికారులు అనధికారులు టెంపుల్ చైర్మన్ గారు మిగతా కమిటీ మెంబర్సు వీరందరి సహాయ సహకారాలతో ఈ ఓల్డ్ సిటీ ఏరియాలో బోనాల ఫెస్టివల్ని చాలా శాంతి సామరస్య వాతావరణంలో జరుపుకొనడానికి అందరి సహాయ సహకారాలతోటి మేము ముందుకు వెళ్తున్నాం. ఇదే విధంగా ఇదే సమయంలో మనకి రంజాన్ ఫెస్టివల్ కూడా నడుస్తున్నది. ఈ రెండు ఫెస్టివల్స్ కమ్యూనిటీ సహాయంతో వారి యొక్క కోఆపరేషన్తో మిగతా పెద్దలందరి సహాయ సహకారాలతోటి మా సౌత్ జోన్ పోలీస్ వారు అన్ని కార్యక్రమాలని చాలా ప్రశాంతంగా ఆర్గనైజ్ చేస్తున్నారు. రాబోయే కాలంలో కూడా శాంతి భద్రతలను పరిరక్షించడానికి కావాల్సిన అన్ని చర్యల్ని కూడా తీసుకుంటున్నాం. దగ్గర వచ్చి రావడం జరిగింది అందరు అధికారులతో. మీ అందరికీ బోనాలు శుభాకాంక్షలు. చాలా సంతోషం. ఈ ఇంత పెద్ద పండుగ ఒక స్టేట్ ఫెస్టివల్గా నడుస్తుంది.
దీనికోసం ఎక్కడ ఏమి అవసరం ఉంటే అన్నీ చేయడం జరిగింది. సుమారు బోనాలు కోసం తర్వాత రంజాన్ కోసం ఒక 30 కోట్ల వరకు వర్క్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం టెంపుల్ దగ్గర మాస్క్ దగ్గర ఏది అవసరం ఉంటే అది చేయడం జరుగుతుంది. రిమైనింగ్ వర్క్ కొన్ని ఉన్నాయి పక్కన దారిలో అక్కడ, అది పండుగ తర్వాత చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు దీనిలో మన శానిటేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా చర్య తీసుకోవడం జరిగింది. ఒక యూనియన్ వాళ్ళు ఇప్పుడు స్ట్రైక్ కూడా చేశారు. బట్ ఆల్ ది జిహెచ్ఎంసీ స్టాఫ్ అదర్ పీపుల్ ఆర్ వర్కింగ్ అండ్ ఎక్కడెక్కడ అవసరం ఉంటే ఇప్పుడు అన్ని మన యార్డ్స్ నుండి ట్రాన్స్పోర్ట్ యార్డ్ నుండి వెహికల్ కూడా అన్ని చోట నుండి స్టార్ట్ అయింది. సో దానివల్ల మనకి పెద్ద ప్రాబ్లం లేదు. తర్వాత ప్రతి వార్డులో ఎక్కడ వెహికల్ తక్కువ ఉంటే స్పెషల్గా ఒక వెహికల్, తర్వాత ఒక్కొక్క సర్కిల్కి 3 జేసీబీ టిప్పర్స్ అన్నీ పెట్టడం కూడా జరిగింది. సో మన ఎక్కడ సమస్య లేకుండా ఈ రెండు ఫెస్టివల్ బాగా చేయడానికి చేస్తాము. I thank all the police, తర్వాత all the other people who are working for it, including the temple committee chairmen who have taken lot of interest to do this. తర్వాత I request through you all the unions that this is ఈ మనకి చాలా ఇంపార్టెంట్ పీరియడ్. 3 కారణం వల్ల అంటే రంజాన్ ఉంది, బోనాలు ఉంది, తర్వాత రైనీ సీజన్ కూడా ఉంది. కాబట్టి ఈ టైంలో ఏ రకాల స్ట్రైక్ చేయడం మంచిది కాదు.